ఒక మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిని ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా భరించాం. ఇంకా మనకి ఆలోచన వైకల్యం ఉంటే మన బిడ్డల భవిష్యత్తుకి వైకల్యం సంభవిస్తుంది అని మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అంటూ సీఎం జగన్ రెడ్డిపై ధ్వజమెత్తిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. విజయవాడ యూత్ టైగర్ మా అన్నశెట్టి వాసనకి, సమన్వయకర్త వర్మ పడిబాబు గారికి, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారికి, అలాగే టీడీపీ న్యూజిలాండ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ముద్రగడ వెంకటేశ్వరరావు గారికి, అలాగే గన్నవరం సమన్వయకర్త నా తండ్రి సమానులు, నేను ఎక్కడికి వచ్చినా సరే నవ్వుతూ పలకరించినటువంటి చలంశెట్టి రమేష్ గారికి, అలాగే నేను ఎక్కడున్నా సరే నేను ఒకరు ఉన్నారు ఇక్కడ నన్ను చూడు నేను సటైర్ వేస్తా లేదంటే ఎప్పుడు నా వెనకాల సటైర్ వేసి ఆశ్చర్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న మిగతా టీడీపీ పార్టీ నుంచి ప్రతి ఒక్కరు పెద్దలందరికీ నాకు పేరు తెలియదు సార్. మా పార్టీ నుంచి రీసెంట్ గా ఎలక్షన్ సమన్వయకర్తలుగా ఏర్పరిచినటువంటి శివ గారికి, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ నుంచి కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇక్కడ స్థానం లేక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మేము ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకోగలిగాము అంటే ఇక్కడ వీర మహిళలు జనసైనికులైనటువంటి మీ అందరూ లేకపోతే మాకు ఇంత సంతోషం ఉండదు. ఎంత పెద్ద సభ జరిగినా సరే మీరు లేకపోతే ఆ సంతోషం లేనంట. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే అందులో లేనంట. అందువల్ల ఈ సభ మీ సక్సెస్ అంతా. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న మాట చెప్తాను, కొంచెము డిస్టర్బెన్సెస్ గా వినిపిస్తున్న వాయిస్ కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను, తెలివి చేయలేదు. తర్వాత ఎలా నేను మళ్ళీ ఆంజనేయ రంగంలో వెళ్ళిపోవాలి, దెయ్యాలు బాగా ఉంటుంది రంగంలో. ప్రస్తుతం మన బట్టి రాష్ట్రంలో దెయ్యం ఒకటే వస్తాను, దూరం ఉంటుంది, దాని వల్ల వెళ్తాను. ఫస్ట్ మాట్లాడే విషయం చూస్తే, ఈ రోజు అధ్యక్షులు వారు మాట్లాడిన ప్రస్తుతం రాష్ట్రంలో ఇరు పార్టీలకు సంబంధించిన అంశాల గురించి చర్చించుకున్నాం. మనందరము 40 ఏళ్ల పార్టీ టీడీపీ, ఇది మనం ఒప్పుకోవాలి. అప్పటి నుంచి అధికారికంగా వాడు కొంత స్థానికంగా, సామాజిక పరంగా, ఆర్థికంగా, నాయకత్వ పరంగా బలపడిన వాడు. ఈ విషయం కూడా మనం ఒప్పుకోవాలి. కానీ ఒక తుఫాను అన్ని పంటల్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు, ఒక తుఫాను సుభిక్షంగా ఉన్న ఓడని బీడు చేసినట్లు, జగన్ అనే ఒక తుఫాను ఎంత సీనియర్ నాయకులైనా సరే వాళ్ళు నడి రోడ్డు మీద కూర్చున్నట్టు. ఈ విషయం అందరూ ఒప్పుకోవాలి. అలాంటి నడి రోడ్డు మీద కూర్చున్న పరిస్థితుల్లో నేను ఒక వ్యక్తి ఉన్నాను. మనం చేయి కలిపి ఈ రాష్ట్రానికి చేయూతనిద్దామని చెప్పేసి కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి తన కడుపును పుట్టిన బిడ్డలకు చెందాల్సిన ఆస్తులు మన కడుపును పుట్టిన బిడ్డల కోసం ఖర్చు పెడుతూ, నాయకత్వం అంటే పదవులు కాదు, నాయకత్వం అంటే ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు, నాయకత్వం అంటే పదవులు పందేరం చేయడం కాదు, నాయకత్వం అంటే వ్యాపారాలు భూములు పెంచుకోవడం కాదు, నాయకత్వం అంటే మనసుల్ని గెలుచుకోవాలి, నాయకత్వం అంటే సమస్యల నుంచి ఆదుకోవాలి, నాయకత్వం అంటే కన్నీళ్లు తొడవాలి అని చెప్పేసి ఒక కొత్త రాజకీయ పర్యాయ పదాన్ని రాష్ట్రానికి నేర్పించిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. వ్యక్తి ఇవాళ 10 మెట్లు తాను తగ్గి ఒక మెట్టి ఇంకొకరిని ఎక్కించి మనం కలిసి నడుద్దామని చెప్పేసి వస్తే 6 అడుగుల భారీ కాయుడైనా సరే జనం వచ్చి ఉడికిపోతూ ఉంటే అతనికి వేసే టాబ్లెట్ సైజ్ ఎంత ఉండిద్ది? 6 అంగుళం ఉండిద్ది. 6 అంగుళం టాబ్లెట్ 6 అడుగుల మనిషికున్న రోగాన్ని ఎలా తగ్గించిద్దో ఇవాళ పెద్దలైనటువంటి టీడీపీ పార్టీ నుంచి అనుకుంటున్నా, లేదా భావిస్తున్నా, లేదా వాస్తవం అయి ఉండొచ్చు. బహుశా ఓటు పర్సెంటేజ్ 2019లో మనం చూసుకున్నాం కాబట్టి ఆ పర్సెంటేజ్ ప్రకారం గొప్పగా భావిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ అధికారంలోకి రావాలి అంటే 6 అడుగుల భారీ కాయానికి ఎలా 6 అంగుళం టాబ్లెట్ అవసరం ఉందో ఇవాళ జనసేన పార్టీ అవసరం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో పెద్దలైనటువంటి వాళ్ళు గమనించి నాయకులు ఎక్కడైనా కొన్ని స్వార్థాలకు వెళ్ళి తలగొచ్చు. ఈ
విషయం క్లియర్ గా చెప్తాను నేను. ఎందుకంటే ఈ విషయాన్ని నేను తప్ప మా పార్టీ నుంచి ఇంకెవరు ధైర్యం చేసి మాట్లాడలేదు. రేపు అధికారంలోకి వచ్చాక మేజర్ పెద్దలు ఏది మన టీడీపీ సైడ్ నుంచి ఉంటే మళ్ళీ మా వాళ్ళకి రావాల్సిన పదవులు కాంట్రాక్ట్లు ఇంకో లబ్ధు ఎవరేమో భయానికి వెళ్ళి ఎవరు ఈ విషయాన్ని బాహాటిగా చెప్పరు. అన్నింటికి పవన్ కళ్యాణ్ గారు వెనకాల ల్యాండ్ మైన్ లాగా ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రం ఇట్లాంటి మాట్లాడగలరు. అడిగేస్తే పేరు పెట్టే ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు. ఎందుకే నేను మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని కూడా. రేపొద్దున కార్యకర్తల మధ్య విభేదాలు రావడానికి మూలమైనటువంటి ఎలాంటి పదజాలాన్ని కానివ్వండి, ఎలాంటి నిర్ణయాలను కానివ్వండి, ఎలాంటి ప్రకటనలు కానివ్వండి, ఇరు పార్టీల పెద్దల యొక్క చర్చలు లేకుండా దయచేసి ఏ పార్టీ నుంచి కూడా ఎలాంటి ప్రకటనలు చేయవద్దు. చేస్తే ఇవాళ అధ్యక్షుడు డైరెక్ట్ గా చెప్పారు 2-2, 4-4, 6-6. అట్లాంటి పరిస్థితి దానివల్ల దారితీసే విషయం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ప్రజా కంటకుడైన జగన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి రావడానికి మీరే బాటలు వేసిన వాడు అవుతారు. అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో కార్యకర్తలు ఎంత సమన్వయంతో వెళ్తున్నామో నాయకత్వం కూడా అంతే సమన్వయంతో వెళ్ళాలి అని మీ అభ్యర్థి నిలబెట్టిన ప్రతి చోట మేము మా ఇంట్లో వ్యక్తిగా మా జనసైనికులుగా భావించి మేము ఓట్లు వేయాలి అంటే మీ ప్రవర్తన, మీ మర్యాద, మీరు చూసుకునే వ్యవహార శైలి మా వైపు నుంచి పూర్తి ఓటు బ్యాంకు మీ వైపు కన్వర్ట్ అవ్వడానికి దారితీస్తుంది. అలాగే మా అభ్యర్థి నిలబెట్టిన చోట కూడా మిమ్మల్ని మేము గౌరవించుకునే తీరు, మీకు ఇచ్చే మర్యాద, మీకు ఇచ్చే ప్రయారిటీయే మీ వైపు నుంచి మాకు అవకాశము అధికారులు దక్కేలాగా చేసింది. ఈ విషయం ఇరు పార్టీలో ఉన్న నాయకత్వానికి కార్యకర్తలకి అర్థమైతే జగన్ అనే వ్యక్తి మన ముందు చిన్న ఈగతో సమానం. ఇది మన వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు మన వాళ్ళు చెప్తాను. ఇప్పుడు చెప్పింది పార్టీ అయినటువంటి వాళ్ళకి ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు. సహజంగా ఇరు పార్టీల నాయకులు పక్క పార్టీ ఓటు బ్యాంకు కూడా తీసుకొచ్చి ఒక సమూహాన్ని పోగేసే ప్రయత్నం చేస్తూ ఉంటే రేపు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతూ ఉంటే ఉన్న ఉండి గుడికి పిల్లవాడు అడుగు ఒక్కొక్క తీసుకున్నట్టుగా మనలో మనం విభేదాలు పెట్టుకుని ఒక్కొక్క కార్యకర్తని గాలి వదిలేస్తాం. అవసరం మనకి ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న ఈ రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడిన ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని మన కూటమికి అనుకూలంగా ఎలా తెచ్చుకోవాలి అని చేయాల్సిన ప్రయత్నాలు కాకుండా ఎవరో వస్తే మనకన్నా ముందెళ్తారేమో, ఎవరో వస్తే మన దాడి వెళ్ళిపోతారేమో, ఎవరో వస్తే మనకు బ్యానర్లో ఫోటోలు, పేపర్లో పేర్లు, యూట్యూబ్ లో వీడియోలు, వీటి గురించి కొట్టుకుంటూ చిన్నప్పుడే సాయంత్రం పైనుంచి అమౌంట్ డబ్బులు వేస్తుంటే కింద నుంచి ఒక్కొక్కటి తీసుకున్నాం సహజంగా. అట్లాగే ఒక్కొక్క ఓటు నానే చెడగొట్టుకోండి. అట్లాంటప్పుడు నాయకత్వం ఎలా బలపరచగలం, ఓటు బ్యాంక్ ఎలా గ్యాదర్ చేయగలం, రాబోయే రోజుల్లో నిలబెట్టిన అభ్యర్థిని ఎలా గెలిపించుకోగలం. పార్టీ అనేది 2014లో నుంచి కొన్ని ఊర్లో కమ్యూనిటీ బేస్ మీద నిలబడలేదు, కొన్ని ఊర్లో పార్టీ క్యాడర్ నిలబడలేదు. ఒక్కట్లు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో జెండా పట్టుకొని కొన్ని ఊర్లు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో 4-5 కార్యకర్తలు జెండా పట్టి పార్టీ నిలబెట్టారు. ఇవాళ పొత్తు అనేది ఏర్పడిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మా పొత్తు అని ఫిక్స్ అయిన తర్వాత గెలుపు అనేది సత్యమని భావించిన తర్వాత ఎంతో మంది వస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళందరికీ ఆహ్వానం రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాం పార్టీలో. అలాగే జెండా పట్టుకున్నంత మాత్రం గెలుపు రాదు, జెండా పట్టుకోగానే ఓటు బ్యాంక్ రాదు, జెండా పట్టుకోగానే ఓట్లు పడవు. కాబట్టి మీ రాజకీయ సీనియారిటీ, మీ కమ్యూనిటీ బలం, మీ ఆర్థిక బలం రేపొద్దున అభ్యర్థి గెలవడానికి కావాలి. కాబట్టి నిరంతరం మీకోసం మేము పనిచేయడానికి సిద్ధం. కానీ ఏ స్వార్థము లేకుండా కళ్యాణ్ గారి కోసం మాత్రమే మాటలు పడి, దాడులు పడి, డబ్బులు పోగొట్టుకొని పనిచేసి పావుల రూపాయి జెండాలు కొనుక్కొని జెండా పట్టుకొని తిరిగి ఇన్నాళ్ళు పార్టీ నిలబెట్టిన వ్యక్తిని ఎవ్వరూ చులకన చేసి చూడొద్దు. కార్యకర్తలు వీర మహిళలు లేకుండా ఇప్పటి వరకు ఏ నాయకుడు నిలబడిందే లేదు. నాయకుల్ని మేము మోస్తున్నాం తప్ప నేను నాయకురాలు అవుతాను సహజంగా. అక్కడున్న అనుకో చెప్తున్నాను ఈ విషయాన్ని. నాయకుల్ని కార్యకర్తలు మోసారు తప్ప జనసేన పార్టీలో ఏ కార్యకర్తని నాయకుడు పోషించట్లేదు మిగతా పార్టీలో లాగా. ఇక్కడ మా జేబులో డబ్బులు తెచ్చి నాయకులు చేయకొట్టి, మా జేబులో డబ్బులు తెచ్చి బండ్లు పెట్రోల్ కొట్టించుకొని, మా జేబులో డబ్బులు పెట్టి మా చుట్టూ టీవీ తీసుకొని ఇన్నాళ్ళు పార్టీని పవన్ కళ్యాణ్ గారి కోసం డెవలప్ చేశాము అందరం కలిసి. అందులో నాయకులు ఉన్నారు,
కొత్తగా వచ్చే నాయకులు మాకు గౌరవం ఇవ్వండి, మిమ్మల్ని అంతకుమించి ఇంకేమి అడగట్లా. అది ఏ పార్టీ నుంచి అయినా రండి, ఏ కమ్యూనిటీ నుంచి అయినా రండి, పార్టీలోకి ఆహ్వానం వెళ్ళవేళలా మా షోల్డర్స్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మిమ్మల్ని మోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. మిమ్మల్ని మోసి గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత ఈ భుజాలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం. కానీ ఈ భుజాలను పక్కకు గెంటేయడం మానేసి ఈ భుజాల మీద చేస్తూ మీతో పాటు ముందుకు తీసుకెళ్ళడం అలవాటు చేసుకోండి. ఇది మాత్రమే పార్టీలో ఉన్న పెద్ద నాయకులు చెప్పాలనుకుంటున్న అంశం. ఇక అయిపోయింది. ఇప్పుడు మా జగన్ డాలింగ్ మీకు వస్తారు. మన చిన్నప్పుడు సహజంగా ఎన్టీఆర్ గారు వచ్చి 2 రూపాయలు బియ్యం అంటే అందరం 2 రూపాయలు బియ్యం అంటే మంచి ఫలం అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు మంచి ఫలం 100%. అది ఇప్పుడు మా తాతలకు, ఆ తర్వాత మా నాన్న తరం వచ్చింది, ఆ తర్వాత మన తరం వచ్చింది, ఇప్పుడు మా పిల్లల తరం కూడా వచ్చింది. మా అమ్మాయి కూడా కాలేజ్ చదువుతుంది, ఇంకో 10 ఏళ్ళు పోతే మా అమ్మాయి కూడా వాళ్ళ పిల్లల తరం వచ్చేసి ఇప్పుడు కూడా స్టోర్ మీరు ఇంటికి తెచ్చిస్తానంటున్నా. ఇదే పెద్ద పథకం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు పిచ్చోడు ఇక్కడ? సొసైటీ ఏం మారింది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతేమో 2 ఫ్యాక్టరీలకు ఓనర్, గ్రానైట్ ఫ్యాక్టరీకి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నానేమో దాదాపు 10,000 ఎకరాల భూమికి, అలాగే 7 ఫ్యాక్టరీలకి, పవర్ ప్రాజెక్టుకి ఓనరు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి వాళ్ళ దాదాపు 17 ప్యాలెస్లకి, దాదాపు 18 కంపెనీలకి, వేల లక్షల కోట్ల ఆస్తులకి ఓనరు. వాళ్ళ పిల్లలేమో అక్కడ చెట్ల సెక్యూరిటీతో లండన్లో చదువుకుంటున్నారు. కానీ ఇవాళ కూడా మనం జగన్ ఇచ్చే స్టోర్ కోసం ఎదురుకోవాలి. అదే పెద్ద పథకం. ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. జగన్ అన్నది గొప్ప మేలంట. నిద్ర లేసి సిద్ధం అంటే ఇందాక బ్యానర్ వేస్తున్నాడు, చూస్తూ అవుతుంది, ఆడుకుంటూ ఉంది, మిల్లులో సిద్ధం అంటే దేనికి సిద్ధం? మీ మొహం జరిగిపోవడం బయట కొమ్ములకి, పిల్లల శక్తులకు కూడా రంగులేయడం కానించి, అలాగే బ్యాంకు పేరుతోటి, చెత్తబండ్ల పేరుతోటి, వాలంటీర్ల పేరుతోటి నిరంతరం నువ్వు చేసిన 2024 ఎలా గెలవాలి రాష్ట్ర ప్రజలు చేసు. అప్పటి నుంచి సిద్ధంగానే ఉన్నావు. మళ్ళీ యుద్ధం అంట. యుద్ధం ఏం యుద్ధం? ఎవరితో యుద్ధం? యుద్ధం చేసి అందరూ యుద్ధం చేస్తున్నారు. శానిటరీ కార్మికులు మీతో యుద్ధం చేస్తున్నారు. మున్సిపల్ లేబర్ మీతో యుద్ధం చేస్తున్నారు. టీచర్లు మొదటిదాకా యుద్ధం చేశారు, ఎప్పుడో కూడా యుద్ధం చేస్తున్నారు. వాలంటీర్లు కూడా చేశారు ఆకు నువ్వు పెట్టి యుద్ధంలో. ఇంకా ఎవరితో యుద్ధం చేస్తున్నావు? సామాన్యులతో యుద్ధం. అదేంటే పేదలకి పెత్తందారికి యుద్ధం. పెత్తందారికి రాష్ట్రంలో జగన్ రెడ్డి కదా. ఇసుక ఎప్పుడు బ్యాన్ చేశారు అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో బాధింపబడింది ఒక్క పేదవాడు తప్ప పెద్దవాళ్ళు ఎవరు బాధింపబడ్డారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రతి ఒక్కరు పేదవాళ్ళే బాధింపబడ్డారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఏం చేస్తున్నాడు, ఏం చేశాడో కూడా చెప్పుకోలేక మీడియా ముందుకు వస్తే కలెక్టర్ సలహాదారు ఎవరో వస్తాడు స్క్రిప్ట్, దాంట్లో ఏమో ముందు చదువుకొని వస్తాడో లేదో నాకు తెలియదు. ఎప్పుడు మైండ్ చదువుకొని కనీసం ముఖ్యమంత్రి పక్షి ఆడుకోవడం 1 గంట మానేసి ఏం ఇచ్చాడు స్క్రిప్ట్, ఇంట్లో పదాలు ఏమున్నాయి ముందు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మైండ్ ముందుకు వచ్చి అద్భుతం మాట్లాడాల్సిన అవసరం ఉండదుగా, ఏదో మాట్లాడతాడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పటికీ ఒక సామాన్యుడి వెళ్ళి నాకు ఉద్యోగుల క్యాలెండర్ సంవత్సరానికి ఒకటి ఇస్తానన్నారు. నేను చదువుకొని సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికి కూడా నాకు ఉద్యోగుల క్యాలెండర్ రాలేదు. ప్రతి జనవరిలో ఈ పార్టీ క్యాలెండర్ వస్తుంది తప్ప నాకు ఉద్యోగుల క్యాలెండర్ రాలేదు ఏంటి అని ఏ సామాన్యుడు అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం అతను చెప్పే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకుని ఉద్యోగానికి సమాధానం ఏర్పడుతుంది. ఎందుకు వాళ్ళు ఉద్యోగం? అలాగే రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చేటప్పుడు సహజంగా వాళ్ళు గూగుల్ మ్యాప్ లో వాళ్ళ లొకేషన్ మ్యాప్ చేసేటప్పుడు రాజధాని బేస్ చేసి లొకేషన్ డిజైన్ చేసుకుంటారు. ఏ పాఠశాలకు వెళ్తారు, స్టేట్ వచ్చేటప్పుడు. ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఏది? రాజధాని ఏది అని అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తులో వెళ్ళారు. నిన్ను అడుగుతుంది రాజధాని, పక్క పార్టీలు పొత్తుతో నీకేం పని? రైతులు ఉన్నారు ఇవాళ. కంట తడి పెట్టిన రైతే తప్ప కంట తడి లేకుండా బ్రతికిన రైతు ఈ రాష్ట్రంలో 4.5 ఏళ్లలో లేడు. ఎందుకంటే ధరల స్థిరీకరణ అనేది చేస్తానని చెప్పేసి జిల్లాకి మండల కేంద్రానికి ఒక సీత రిటర్న్ కోల్డ్ స్టోరీ మన రాష్ట్రంలో చెప్పుకోవాలంటే కోల్డ్ స్టోరీ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ప్రతి పంట చేలో కొయ్యకు ముందే రేట్ ఫిక్స్ చేసి ప్రభుత్వం వారికి కోయించి కొంటామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవాళ తడిసిపోతున్న కనీసం గోలి సంచులు ఇవ్వలేని దౌర్భాగ్యం ప్రభుత్వాన్ని నడిపే జగన్మోహన్ రెడ్డి. ఏ రైతు ఓటేస్తాడు ఈ దౌర్భాగ్యుడికి? ఏ విద్యార్థి ఓటేస్తాడు ఈ దౌర్భాగ్యుడికి? ఏ నిరుద్యోగి ఓటేస్తాడు ఈ దౌర్భాగ్యుడికి? అయినా 270 అంటున్నాడు. ఎట్ట పోలీస్ సభ్యులు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడన్నా గమకం మెదడు తగ్గుంటారు వాళ్ళు. ఆ మానసిక వైద్య
గవర్నమెంట్ నడుపుతూ ఉన్నాడు ఈ మానసిక వికలాంగుడు. అందుకే మీరు అప్పుడే చూడండి, చెల్లి కొడుకు యొక్క నిశ్చితార్థానికి పోతేనేమో ఏడుపు పెట్టాడు, చచ్చిపోయిన శవానికి ఇద్దరు మానసిక వైకల్యం ఉన్న విషయం ఇక్కడ మనకు అర్థం అవుతుందా లేదా? అట్లాంటి వ్యక్తిని 5 ఏళ్ల పాటు అతని దౌర్భాగ్య పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా ఏ విధంగా మనం ఓటేద్దాం? మతం అడ్డు పెట్టుకుంటాడు. క్రైస్తవ మతం, క్రైస్తవ సామాజిక వర్గాన్ని నేను ఒకటే అడుగుతున్నా, క్రైస్తవ మతాన్ని కూడా నేను ఒకటే అడుగుతున్నా. ఏ బైబిల్లో అయినా సరే, ఏ మత గురువు అయినా సరే, రాజకీయ నాయకుడు బైబిల్ గ్రంథం పట్టుకొని వస్తే అతన్ని ఆశీర్వదించమని మీకు ఏ మత గ్రంథం అయినా చెప్పిందా? రాజ్యాంగం బోధించాల్సిన రాజకీయాల్లోకి మత గ్రంథాన్ని తీసుకొస్తే మీరు అతన్ని స్వాగతిస్తున్నారా? ఏ క్రైస్తవ సోదరుడైనా తన చుట్టూ ఉన్న సమాజం కళ్ళనీళ్లు పెడుతూ ఉంటే నీ మతం వ్యక్తి అని చెప్పేసి మీరు అతన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారా? నీ ఇంట్లో కొడుకు ఉద్యోగం లేదు, కూతురికి రక్షణ లేదు, నీకు ఉపాధి లేదు, నీ భార్య తినడానికి టైం సరుకులు ఉన్న ధరలో రావట్లేదు, విపరీతమైన ధరలు పెరిగిపోయాయి, నీ చుట్టూ మంచి వేరువై పారుతుంది, కానీ నువ్వు మాత్రం మద్యం అమ్మే ఒక నాయకుడిని, మద్యం సొంతంగా ఉంటున్న ఒక ముఖ్యమంత్రిని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నేను కేవలం క్రైస్తవ సమాజాన్ని మాత్రమే అడుగుతున్నాను. దయచేసి ఏ సంఘ కాపరైనా మనకి బాప్టిస్ట్ తీసుకునే రూల్లో మద్యం సేవించకూడదు, పొగ తాగకూడదు, పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు లాంటి నిబంధనలు పెట్టుకొని బాప్టిస్టం మనం ఇస్తాం. అట్లా బాప్టిస్టు ఇచ్చి అదే స్వచ్ఛతగా మనం పొందుతున్న మనం ఎలా మద్యం అమ్ముతున్న ఒక ముఖ్యమంత్రిని సపోర్ట్ చేద్దాం? మీరు ఆలోచించండి ఒకసారి. మీకు మీరే యేసు ప్రభువుని మీరు మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి సైతాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మారు రూపంలో వచ్చిన సైతాన్ని దయచేసి క్రైస్తవ సమాజం 2024లో తరిమి కొట్టాలని రాష్ట్రం నుంచి క్రైస్తవ సమాజాన్ని, దళిత సంఘాన్ని, ముస్లిం మైనారిటీ బీసీలను కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, రాష్ట్రం అంటే నా ఇల్లు, రాష్ట్రంలో ప్రతి కులం నా సోదరులు, రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ నా సోదరి, నా తమ్ముడు బాగుపడాలి, నా చెల్లి బాగుపడాలి, నా తల్లి బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇరు పార్టీల